బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు తన 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 దరువుల మోతల కదిలొస్తుండమ్మో అన్న ఎనుముల రేవంతు ఓ కాంగ్రెసు. నేను పోటీ చేస్తలే, కాంగ్రెస్ పార్టీ నుంచి జీవన్ రెడ్డి సార్ పోటీ చేస్తున్నాడు. ఆయన గెలిపేమని అడుగుదామని వచ్చిన. ఇప్పుడు ఉన్నది అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ కదా, ఏమమ్మా అధికారం ఉన్నది ఉన్నది ఓరు మన ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి కదా అమ్మ. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సరే మొన్న ఓడిపోయినాం, ఒక 5 ఏళ్ళు వెనక నెట్టి వేయబడ్డాం. ఇప్పుడు మనకి ఏమైనా పని కావాలంటే ఎవరితోనైతాయి? కాంగ్రెస్ పార్టీతోనే కదా. నేను ఓడిపోయినా, ఆయన గెలిస్తే ఆయన పేరు మీద ఏమైనా పని చెప్పేయచ్చు. అందుకే పొద్దుగల మీ దగ్గరకు వచ్చిన అడుగుదామని. అన్ని ఊర్లు తిరుగుతున్న రోజు నేను కాదు, నాది ఇంకా 5 ఏళ్ళకు ఉంది ఎలక్షన్ బాకీ. జీవన్ రెడ్డి సార్ గెలిస్తే ఆయన పట్టుకొని మీ అందరికి ఏదైనా పని చెప్పేయచ్చు. ఏమో మొన్న కూడా మనం ఓడిపోవద్దు. మనం బద్నాం చేసారు బీఆర్ఎస్ వాళ్ళు. కాంగ్రెస్ గెలిస్తే పింఛన్ ఇయ్యేది, కరెంట్ ఇయ్యేది, 3 గంటలు కరెంట్ ఇయ్యేది అని కొంతమంది భయపడ్డారు. రెండోది విచ్చలవిడిగా దొంగ డబ్బులు సంపాదించి ఓటు 2000, 4000, 5000 పెట్టి కొని గెలిచిర్రు. ఏది గెలిపే, గెలిచిన రోడ్డు అయినా గెలిచినట్టే కానీ దొంగ పైసతో గెలిచిండ్రు, బద్నాం చేసిండ్రు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మీ పింఛన్లు ఆగినాయి అమ్మ? నీ కొత్త చెప్తా, పాతలే అయితే ఆగినాయా? ఆగలేవు. కరెంట్ 24 గంటలు వస్తుందా? అప్పుడప్పుడు పోతుంది ఇక రిపేర్కో బీపేర్కో ఓడన్నా పక్కకు ఒకటేసారి అందరు మోటార్లు వేస్తే కొద్దిగా పోతాయి. ఆ ఓళ్ళ గవర్నమెంట్ లైన్ పోతాయి. కరెంట్ ఇయ్యరు. 3 గంటలు కరెంట్ ఇస్తాను బద్నాం చేసి 3 గంటలు ఇస్తున్నామా? 24 గంటలు ఇస్తున్నాం కదా. అట్లా అబద్ధాలు చెప్పి భయపెట్టి రెండోసారి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కరెంట్ ఇస్తున్నది, మీ పింఛన్లు ఇస్తున్నది, మీ ఇళ్లకు ఉచిత కరెంట్ ఇచ్చిందా లేదా? మాట ప్రకారం మీరు రోడ్ ఎక్కితే మీకు బస్సు ఉచితం, దావకాళ్ళకు పోతే 10 లక్షల దాకా ఆరోగ్యశ్రీకి ఉచిత వైద్యం అందుతుంది. మీరు సిలిండర్ కొంటే 420 రూపాయలు మీ అకౌంట్లోకి వస్తున్నాయి. రానోళ్ళకి అందరికి వస్తాయమ్మా. కానూన్ అయింది ఒక రోజు ఇంకా ముందు. కరెంట్ బిల్ కూడా అందరికి వచ్చిందా? ఇంకొకరికన్నా రానుందాము? అందరికి వచ్చింది కదా. ఒక్క రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఒకటే వస్తుంది. బియ్యం కార్డు ఉన్న ఒకటి వచ్చింది. లేదా మా కట్టకు ఒకసారి మాపస్తే రెండోసారి కట్టకి ఇక బిల్ వచ్చిందా? కట్టకు ఏమైనా చూడు అమ్మ 200 యూనిట్లు దాటి వస్తుంది. 200 ఎందుకంటే 200 యూనిట్లు పెట్టినామంటే 200 4 బుగ్గలు, 4 పంకలు, ఒక కూలరు, ఫ్రిడ్జ్, టీవీ వస్తుంది. నువ్వు 3 అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నావు, 2 అంతస్తుల బిల్డింగ్ కట్టుకొని బాగా వాడి కరెంట్ ఉచితంగా రమ్మంటారు. అట్లయితే నా ఇంటికి కూడా నేను ఫ్రీ తీసుకుంటా కరెంట్. ఇక పేదోళ్ళకి కట్టు పెట్టుతుంది. అందరికి ఉచితం ఇవ్వలేరు కదమ్మా, పేదోళ్ళకి ఇవ్వాలి. లేకుంటే 200 యూనిట్ల కన్నా ఎక్కువ అంటే మనం వీడు ఉపాధి హామీ కాడ ఉంటాం, మన ఇంటికాడ పంకలు టీవీలు నడుస్తూనే ఉంటాయి, పట్టించుకునేటోళ్ళు ఉండరు, భయం ఉండదేమో అమ్మ. అంతేనా? అందుకే 200 యూనిట్లు పెట్టింది. ఇంకా కూడా నువ్వు అన్నట్టు పింఛన్లు ఇవ్వట్లా బాగున్నాం. 100 రోజులలోనే ఈ పథకాలను చేస్తామని చెప్పినాం. కనుక ఆలస్యం అవుతుంది. ఎందుకు అవుతుందంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో 3 లక్షల కోట్ల అప్పు అని చెప్పారు. ఇక ముఖ్యమంత్రి బదిలీనాక చూస్తే 7 లక్షల కోట్ల అప్పు ఉన్నది. అంత అప్పు పెట్టి నువ్వు కొద్దిగా లేట్ అవుతుంది కదా, మా సంసారం కుదురుకోవాలి కదా. మేము పెట్టి 5 నెలలు అయింది. మా దుకాణం చాలే, మా ప్రభుత్వం చాలే. దాంట్లో 2 నెలలు ఓట్లు అనేది రూడిపోతుంది. ఓట్లప్పుడు ఏం పండు కావు, కొద్ది ఆలస్యం అవుతున్నది. రుణమాఫీ కూడా వేయాలా. ఇక దాన్ని పట్టుకొని బీఆర్ఎస్ వాళ్ళు పువ్వులు ఈ ఎలక్షన్ల దాకా ఎలక్షన్ అయిపోయినాక చెయ్యాలంటున్నారు. చేయకపోతే మళ్ళీ రామమ్మ మీ దగ్గరికి. అప్పుడు ఊరుకుంటారా? దాన్ని నిలగొడతారు ఊళ్ళకి వెళ్ళి. సరే ఇప్పుడు మేము చేస్తలేమని మా మీద చెప్పుకుంటూ తిరుగుతున్నారు. మరి వాళ్ళ కోటేస్తే వాళ్ళు చేయగలుగుతారా? వాళ్ళ దగ్గర ఉంది అధికారం, ఏమో మళ్ళీ చేస్తారా?
వాళ్ళ దగ్గర ఉంది అధికారం. పార్టీ అధికారం ఉంది కాంగ్రెస్ పార్టీ కనుక కాంగ్రెస్ పార్టీతోనే అయితే పనులు. ఇప్పుడు ఆగస్టు 15 లోపల మీకు రుణమాఫీ చేస్తాను ముఖ్యమంత్రి చెప్పారు, ఖచ్చితంగా చేస్తాడు. డేట్తో సహా చెప్పిండు కదమ్మా. నేను చేస్తా అంటే అది చేస్తా అంటే 5 ఏళ్ళకి చేసినట్టే డేట్తో సహా చెప్పిండు. ఇక అన్ని రైతులకైనా భూమి లేని పేదలు మస్తు మంది ఊళ్ళల్లో వాళ్ళకు కూడా రైతులకు రైతు బంధు ఇచ్చినట్టు వాళ్ళకు కూడా సంవత్సరానికి 12,000 ఇచ్చేది ఉంది. అదొకటి కూడా బాగున్నది. పింఛన్లు రానోళ్లకు పింఛన్లు పెట్టించేది ఉన్నది. మహాలక్ష్మి పథకం కింద ఆడబిడ్డలకు 2,000 ఇవ్వాలి పింఛన్ రానోళ్ళకి, అది కూడా బాగున్నాయి. ఓ 4-5 పథకాలు బాగున్నాయి. అవన్నీ కూడా చేసి పెడతామని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఆడు 10 ఏళ్ళ అధికారం ఉన్నాడు, బిఎఫ్ కార్డు కూడా ఇవ్వలేడు. ఇచ్చినా ఆడు బిఎఫ్ కార్డు ఇవ్వలేడు. ఇవాళ వచ్చి మా మీద మాట్లాడుతున్నాడు 3 నెలల పసుకున్నల మీద. పిల్లలే కదమ్మ 3 నెలలు అంటే మా చేతి కూడా కుదరాలి కదా, మా సంసారం కుదరదాక టైం ఇవ్వాలి కదమ్మా. ఏవమ్మా ఇవ్వాలి కదా. వాళ్ళు 10 ఏళ్ళు ఇవ్వలేడు, అది ఇష్టపెట్టిండు 3 నెలల మీద మా మీద పడ్డది. ఇక చేయరట అని. అప్పుడు ఎట్లయితే పింఛన్ ఇయర్ కరెంట్ ఇయర్ అని భయపెట్టి మీ ఓట్లు వేయించుకున్నారో మళ్ళీ ఇలా కట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందుకని అమ్మలారా ఆలోచించండి, కొంత సమయం ఇవ్వండి. కాంగ్రెస్ పార్టీని నమ్ముండ్రు. పువ్వు గుర్తు ఉన్నాడు. 5 ఏళ్ల కింద పువ్వు గుర్తు నుంచి అరవింద్ని గెలిపించినాక మీ ఊరికి ఒక్కసారి నచ్చిందా? ఏమమ్మా 5 ఏళ్ల కింద ఓడిపోయిన నేనన్నా మీ ఊర్లలో తిరిగి నచ్చి నా పేరు మీకు వినిపించింది. 5 ఏళ్ల కింద గెలిచినోడు ఇది వరకు రాలే, మళ్ళా ఓట్లు ఎట్లేస్తాం ఆయనకు? పోనీ మొన్న 5 నెలల కింద నాతో పాటు అన్నపూర్ణమ్మ ఓడిపోయింది పువ్వు నుంచి. ఆమెను కనిపించిన పేరు విన్నారు నన్న మీరు ఓట్ల తర్వాత? ఏమమ్మా మరి అసలు కోటేస్తే ఏమైతే ఒక్కసారి ఆలోచించారు మీరు అందరూ. ఈ సమస్య రోజులకు చెప్పుకుంటారు. నేనంటే ఓడిపోయినా నా ఓటమికి సంబంధం లేకుండా తిరుగుతున్నా. ఓడిపోయిన అందరూ నీలుక్కుంటూ అలుక్కుంటూ ఇళ్ళలో పట్టరు. ఇప్పుడు నేను గెలిచేది లేదు. నేను ఎందుకు వచ్చినా మీ దగ్గర కంటే ఆయన గెలిస్తే నేను గెలిచినట్టు. మీరు నా దగ్గరకు వస్తే ఏమైనా పని చేయాలంటే నన్ను బలవంతుడు ఏమని అడుగుదామని వచ్చిన. పువ్వు కేసీరు అనుకో మీరు వాళ్ళని అడుగుతారు. పువ్వు కేసినాడు మళ్ళీ మమ్మల్నే కదా అడుగుడు. మమ్మల్ని నారాజు చేసినందుకు ఆ ఓటేదో మాకే పడేస్తే అయిపోయాయి కదా. ఏమమ్మా అది ఉన్నది చూసుకుంటూ అట్లా కొట్టుకపోయింది ఉన్నది చేపిద్దాం. అమ్మ ఇగో ఆ బ్రిడ్జు నడుస్తున్నది. ఈయన కరెక్ట్ ఆయన చెప్పిండు, కరెక్ట్ చెప్పిండు. కానీ మీరు ఆవురి ఇప్పుడు ఆయన చెప్పిండు కరెక్టే. నేను వస్తుంటే కూడా చూసుకుంటూ వస్తున్నా. నాకు కూడా కళ్ళు ఉన్నాయి. ఆ బ్రిడ్జ్ ఎప్పుడు ఊడిపోతుంది. మళ్ళీ గట్టిగా వానబడితే మళ్ళీ కొట్టుకోపోయేటట్టున్నది. కొట్టుకోపోయేటట్టున్నది. కానీ నేను నోడగొడుతుంది ఏం చేయాలమ్మా? ఇప్పుడు నన్ను అడిగితే నేనేం చేస్తా చెప్పి. ఇప్పుడు ఆయన గెలిస్తే నేను పేరు పెట్టానేమని చేపించుకోవచ్చు. ఏమమ్మా సరే ఇలా పువ్వు గుర్తు కోటేస్తే మీరు కోటి కదానో తెలియదు. ఎట్లీషన్ నన్ను అడుగుతున్నాడు. కారోడు కోటేస్తే అటు పని చేపిస్తాడా? అటు అధికారం లేదు ఎట్లా పని చేపిస్తాడు? ఏమమ్మా కారుకేస్తే పని అవుతుందా? ఇటు నేను ఓడిపోతే ఆయన గెలిచే. ఇప్పుడు నా మీద మళ్ళీ పట్టుకొని తిరుగుతున్నాడు గెలిచినాక. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చేయరట. 10 ఏళ్ళు బిఎఫ్ కరెంట్ కూడా చేయలేడు మనకు. గాంధీ గడ్డే సాగు పార్లమెంట్ వస్తాయమ్మా. ఇప్పుడు టీఆర్ఎస్ కోటేసినట్టు అంతే కదా. ఏమమ్మా నేనమ్మా మీరు ఎప్పుడు పిలిచినా పలికేటోడిని. నేను బాగా దూరం లేని నా ఇల్లు కూడా ఇన్ని మస్తు మంది నా ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. దయచేసి నన్ను బలవంతులు ఏమాత్రం మనం అడుగుతున్నాం మీ అందరినీ. జీవన్ రెడ్డి సార్ మన దగ్గర కాపుదారప్పుడు వ్యవసాయదారుడే. ఆయనది కూడా ఎద్దు వ్యవసాయం. మేము మనకన్నా ఎట్లు లేవు, ఆయనకి ఎట్లు కూడా ఉన్నాయి ఇవ్వాలంటే కూడా. అటు మంచి వ్యక్తి, 74 సంవత్సరాల వయసు అయినది. 6 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు, 3 సార్లు మంత్రి అయిండు, 1 సారి ఎమ్మెల్సీ ఉన్నాడు. మేమే పిలిపించుకున్నాం మా దగ్గర పోటీ ఎదురా అని.
ఈ గెలిచినోడు ఎలాగూ పని చేయడు, పెద్ద పెద్ద కార్లు షోక్లకే పోతాడు, పాతోడు పువ్వుడు. అట్లీస్ట్ పెద్ద అయిన జీవన్ రెడ్డికి గెలుస్తాడో మనకు అందరికి మన సమస్యలు తెలిసినోడు ఆ పెద్ద మనిషిని గెలిపియాలని కోరుకుంటున్నాం మీ అందరిని. ఏమమ్మా వేస్తారా? ఏంది బలవంతుని ఏందిగా. నేను ఓడిపోయినా కూడా మా ఊళ్ళో వచ్చినా పిలిస్తే పలకటోడిని, మనం బలవంతుని ఏంది. బ్యాలెట్ బాక్స్ ఇట్లుంటుంది, 3వ నంబర్ మీద ఓటేద్దామ్మా. 3వ నంబర్ పోయేస్తాం మరి, సరేనా? ఈ ఉపాధి హామీ ఓళ్ళు పెట్టిరమ్మా. ఉపాధి హామీ ఎవరు ప్రవేశపెట్టిర్రు? ఎవరు పెట్టిర్రు? కాంగ్రెస్ పార్టీ పెట్టింది కదా. ఆ రోజు ఏ కూల ఎత్తుండే, ఇలాంటి అదే కూల వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ కూలీ ఈ రోజు వచ్చే కూలీ 300 నుంచి 400 రూపాయలు అవుతుంది. మీరందరూ కూడా గమనించాలి. మీరంతా అడ్లు జోకిచ్చిరా? అడ్లు పోయినాయా? ఊర్లల్లో పోయినాయమ్మా? పోయినాయి. నీ పోయినాయా? కడత అయిపోయాయి. మొత్తం నువ్వే మాట్లాడుతా అంటే ఎట్లా? కడత కొట్టిరా అమ్మా? సీడ్ కాదు ప్రభుత్వం ఉండదు. నీ సీడ్కి ఇచ్చిరా? సీడ్కి ఇస్తే ఇక మాకు ప్రభుత్వం సంబంధం ఉండదు. సొసైటీకి ఇచ్చినాలే. ఓకే. ఇప్పుడు మొన్నటిదాకా మా ప్రభుత్వం లేకుంటే వాళ్ళు కడత కొడుతున్నారు, అందరు భయపడి ఇష్టం ఇచ్చిండ్రు. ఈడ సీడ్ కాకుండా మార్కెట్ కమిటీలో లోన్ లేదా? సొసైటీలకు ఆర్గనైజర్. మీ ఊర్లో అంతా ఆర్గనైజర్లే. మీ ఊర్లో బేరకలు బాగున్నారు ఈ సీడ్ వాళ్ళు. మీ ఇక్కడ కాదు, వేల్పూరు, కమ్మర్పల్లి, మొడతలంతా మీ ఊర్లో తిరిగి సీడ్ ఇస్తారు. అది కొద్దిగా మాట్లాడదామమ్మా. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తా. అడ్లు జోకి ఇచ్చిన దగ్గర ఇంతకు ముందు 5-6 కిలోల కడత కొడుతుంది. మీరంటే జోకియలేరు, మీరు జోకిచ్చినప్పుడు కూడా కొట్టారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు 1 కిలో కడత కూడా కొట్టలేదు. మొన్న అడ్లు జోక్కున్నప్పుడు కిలో కడత లేకుండా జోక్కున్నాము, అందరికి రూపాయి కట్టుకోవటకుండా ఇచ్చేసినాము. అది కాంగ్రెస్ పార్టీ ఇచ్చదనుకుంటారు మీరందరూ. అయినా కానీ మీ ఊర్లో పైసలు ఇచ్చినా కానీ ముడ్డిమికలు దాన్ని కాంగ్రెస్ పార్టీ కోటేసినందుకు మీ అందరు కూడా ధన్యవాదాలు. సరే పోయేస్తాం మరి. ఇక మళ్ళా కూడా ఏంటి ప్లాట్లు లేదా? భూమి ఉన్నాక ప్లాట్లు ఇచ్చుడు అలాగే రాసిస్తే కదా, పైసలు పెట్టుడు బాధ కాదు. చేపిద్దాం. నేను చెప్తున్నామ్మా, 10 ఏళ్ళు మీ ఊర్లో ఇందిరా మిల్లు ఉన్నాయి కదా, అంతకుముందు ఉన్నాయి కదా. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. 10 ఏళ్ళు కారు గుర్తున్న 1 ఇల్లు ఇచ్చిండా? 1 ఇల్లు కూడా ఇవ్వలేదు. ఉన్న ప్లాట్ కూడా పంచిపిద్దాము. ఇల్లు కట్టుకున్న టోటల్ కూడా 5 లక్షలు ఇస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. మీ ఊరికి కొన్ని ఇళ్ళు వస్తాయి, లేనోడికి ఇప్పించే బాధ్యత నాదని చెప్పి చెప్తున్నా. సరే భూమి కొన్ని ఉన్నదట అంటే. ఇప్పుడు అమ్మ ఆ భూమి ఉన్నది ఏంది? ఏమేమి భూమి ఉన్నదా? మరి పంచాయతీ ఏంది? అమ్మమ్మ కేసు వేసారు కదా, అది ఆ రోజు ఇచ్చేది అయిపోయింది కదా. ఇప్పుడు ప్రభుత్వం పేరు మీద అయిపోయింది కదా. సరే దాన్ని చేపిస్తామ్మా, నేను దాన్ని నేను చేపిస్తాలే. సరే ఓటే చేయండి ఇక. సరే అమ్మ పోయేస్తాం మరి. ఆ కేసున్నాయి. జెండా ఎగిరేసిందంట, ఎదురెవడే ఉన్నా ఎదురిస్తాడంట. సుడిగుండాలకు ఎదురెళ్ళేటి గుండె తనదంట. కాంగ్రెస్ జెండా ఎడిగత్తే ఇప్పుడు ఎందుకు వచ్చినా మీ అందరు కూడా తెలుస్తాం. ఎందుకు వచ్చినా
ఎవరు పోటీ చేస్తారు నిలబడే జీవన్ రెడ్డి సార్ పోటీ చేస్తారు. నేను కాదమ్మా, నాది ఇంకా 5 ఏళ్ళకు ఉన్నాను, 5 ఏళ్ళకు జీవన్ రెడ్డి సార్ పోటీ చేస్తుంది. ఎందుకు నేను తిరుగుతున్నాను, నేను ఎట్లా ఓడిపోయాను కదా. ఆయన గెలుస్తాను సంతకం పెడతానంటే సంతకం పెడతాను. అధికారంలో చేసి తిరుగుతున్నది. మొన్న కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోవద్దు పాల్గొన్నారు. ఎందుకు ఓడిపోయింది? మీ అందరినీ భయపెట్టిరు. కాంగ్రెస్ వాళ్ళకి వెళ్తే పెన్షన్ ఇయ్యరు, 3 గంటలు కరెంట్ ఇస్తారని కొంతమంది భయపడినట్టు ఓటేసి. కానీ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మీకు పెన్షన్ వస్తున్నాయి, మీకు కరెంట్ వస్తున్నది, మీ ఇళ్లలో ఉచితంగా కరెంట్ ఇచ్చిండ్రు. సావుకల్లో కొంత 10 లక్షలు ఉచితంగా వైద్యం అందుతుంది. సిలిండర్ పైసలు 420 రూపాయలు మీ అకౌంట్లో పడుతున్నాయి, పడవలో కూడా పడతాయి. బస్సులు మీరు రోడ్ ఎక్కుతారంటే ఏంటంటే ఇంకా బస్సు ఇటు భద్రాచలంబో, ఇటు ఇంకా యాదగిరిగుట్టవో, పట్నంబో, నిర్మల్బో, ఆదిలాబాద్బో, నిజాంబో వీటిపైన ఫ్రీ ఆడవాళ్ళు. ఏమమ్మా ఉన్నారా? ఇక మీరు అనిపిస్తారు ఇంకా వచ్చినాయి, ఇంకా మాకు పింఛన్ రాలేదు, కొంతమంది కొత్త పింఛన్ పెట్టుకొని అంటారు. దాని మీద కూడా చెప్తాం. 10 ఏళ్ళు అధికారం ఉన్నది కదా టీఆర్ఎస్ పార్టీ. పిఎఫ్ ఉన్నాయి కొట్టేసి ఒక పింఛన్ ఇచ్చి పింఛన్ దాని మీదే ఇన్ని రోజులు బతుకుతారు. మేము 100 రోజులు ఈ పథకాలన్నీ ఇస్తామని చెప్పినాం. కొంచెం ఆలస్యం అవుతుంది. ఎందుకంటే అమ్మ మేము మా దుకాణము మా ప్రభుత్వం పెట్టి 5 నెలలు అయింది, 2 నెలలు ఎలక్షన్లు పోయింది, 3 నెలల్లో కొన్ని కుదురుకోలేదు. ఇంటర్నెట్ కుదురుకోవు. ఏమైందంటే టీఆర్ఎస్ పార్టీ 7 లక్షల కోట్లు అప్పు చేసి పెట్టి 3 లక్షల కోట్లు అప్పు ఉందని చెప్పి. మీ విలేజ్ కమిటీ దసరాకి బదులైతే ఉగాదికి బదులవుతుందా? ఉగాదికి మీ విలేజ్ కమిటీ బదులైనట్టు ప్రభుత్వం కూడా బదులై చేతుకుంటూ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది. పోయి లెక్కలు చూసే వరకు ఇంత అనుకున్నది పెద్ద తడిసిపోయి ఉన్నది. బాగా కొంత సమయం పడుతున్నది. 100 రోజులు అన్నారు, 100 రోజులు కాలేదు, 200 రోజులు అవుతుంది. ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి ఊళ్ళో తీసుకుంటే చెప్తున్నాడు ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ఓట్లు అయిపోగానే మళ్ళా రుణమాఫీ అయ్యేదని. మొన్న కట్టని చెప్పి దొంగతనంలో మళ్ళీ ఇప్పుడు అదే చెప్తున్నాడు. ముఖ్యమంత్రి గారు చెప్పారు ఆగస్టు 14, 15వ తారీఖు లోపల జెండా వందనం 15 ఆగస్టు లోపల మీకు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. చేస్తాం ఖచ్చితంగా. రుణమాఫీతో పాటు మొన్న ఎలక్షన్లు ఏదైతే భూమి లేని పేదలకు 12,000 ఇస్తామనో ఇస్తాం. పింఛన్ 2,000 అవుతుందో అవుతుంది. పింఛన్ రాను పీడీ కార్మికులకు రాలేదో వాళ్ళకు కూడా ఇస్తాం. 2,000 మహాలక్ష్మి పథకం కింద ఆడబిడ్డలకు వచ్చేది, అది కూడా వస్తుంది. కానీ ఒకటే ఏంటంటే మీరు ఎలక్షన్ అయిపోతుంది. అయిపోయినాక 6 నుంచి 9 నెలల లోపల ఒకటి చేసుకుంటూ వస్తాం. మాకు కొంచెం సమయం ఏమని అడుగుతున్నాం. ఇప్పుడు మేము ఇయ్యమని తిరుగుతున్నాం. ఆయన కారు గుర్తు కొట్టేస్తే ఆయన పనులు చేసి పెడతారు. ఇప్పుడు ఏమమ్మా ఆయనతో అయితే ఆయన ప్రభుత్వం లేదు, అయితే మాతోనే కదా. నేను ఓడిపోయినా, నేను చేయకుండా కూడా నేను చేయాలి తప్పించుకోవచ్చు. కానీ నా మీద ఓట్లేదు కొద్దిగా కొసదాకా ఓడిపోయాను. నేను బాధ్యత తీసుకుంటా, అన్ని ఏపించుకుంటా అని చెప్తున్నా. ఎంతైనా ఓడిపోయినావు కదా, నాదైనా ఉంటుందమ్మా. ఎంత ప్రభుత్వం ఉన్నా కానీ ఆడు మాకు గెలిచి ఉంటారే ఏం రాని మాట్లాడే పరిస్థితి లేదు. నువ్వు ఓడివంటావు, నాకు మీకేం ఫరక్ లేదు. అయినా కానీ నాకు బాధ్యత ఉన్నది, నాకు చేయాలని తప్పని ఆశ ఉన్నది. కాబట్టి ఊరు తిరుగుతున్నా. ఆయన గెలిపిస్తే నేను గెలిచినట్టు ఆయనతో ఏమైనా పనులు చేపిస్తాను. ఇక పువ్వు గుర్తోడున్నాడు. మొన్న అన్నపూర్ణమ్మ పోటీ చేసింది, నాతో ఓడిపోయింది. ఓడిపోయినాక ఒక్కసారి మీ ఊరికి వచ్చిందా? వచ్చిందా? రాలే. మరి ఏం లాభం? మేనత్త మేనల్లుడు కలిపి నన్ను ఓడగొట్టి, ఇద్దరు డ్రామా వేసి ఓడగొట్టి పారిపోయింది. పువ్వు గుర్తును 5 ఏళ్ల కింద గెలిపించినాం. ఆయన గెలిపించాక మీ ఊరికి ఎన్నిసార్లు వచ్చి దత్తత తీసుకున్నా అన్నాడు, స్కూల్ ఏమో చేస్తున్నా అన్నాడు. ఏం చేసి అదే చెప్పిన కదా, ఆగస్టు 15 జెండా వందనం, 15 ఆగస్టుకు మీ క్రాప్ అమ్మ మేము వచ్చి 3 నెలలు అయితే ఇప్పుడే చెప్పిన. ఆడు 10 ఏళ్ళ నుండి బియ్యం కరెంట్ చేయలేడు, 5 ఏళ్ళు రుణమాఫీ చేయలేడు. నేను అవి చేస్తామని చెప్తున్నా, మాకు సమయం ఏమన్నాడు. అన్ని ఒకటి వేపిద్దామమ్మా, సమయం ఉన్నది. మేము ఫస్ట్ దీన్ని ఇప్పుడు మొదటి తారీఖు రేవంత్ రెడ్డి ప్రభుత్వం
ఇలా ఉపాధి హామీ పైసలు మీకు అమ్మ నా మాట అంటే చెప్తా, మంచుకో మాట అంటే ఏం చెప్పలేదు. అదే ఇప్పుడు మేము వచ్చి 3 నెలలు అయింది, మాకు ఒక 50 టైం ఇచ్చినా కడుగుంది, మళ్ళీ వస్తా ఇటుపోతా పారిపోతా. నా ఇల్లు ఉన్నది, దాంట్లో మీ విలేజ్ కి నువ్వు అంటే గుడికి కాంపౌండ్ గార్డ్ కట్టుకున్నారు. అమ్మ గుడికి కాంపౌండ్ గార్డ్ కట్టుకోమని చెప్పిన ఓడి చెప్పిన విలేజ్ నేను 15 లక్షలు అడిగింది. 18,500 15 లక్షలు ఇస్తా, 18 ఇయ్య, మళ్ళీ 50 ఇస్తా, 2 రోజులన్నా కాకపోతే ఇస్తాను మీరు కట్టుకోమని చెప్పి. నాకు కొద్దిగా స్పీడ్ తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఓడిపోయిన కొద్దిగా నాకు సమయం అన్ని చేపించే బాధ్యత. 5 ఏళ్ల కింద అరవింద్ గెలిచిన పద్ధతి లేకుండా పోయింది. నేను బాగా దూరం లేదు, దండి దూరం లేదు, రోడ్ ఎక్కి కొద్దిగా ముందుకు వస్తారు, మా ఇంటికి వస్తారు. మీరు అందరూ ఎందరో మంది నా ఇంటికి వచ్చిన ఉన్నారు, ఇక్కడ పని చేసి పెట్టే బాధ్యత నాదని అడుగుతున్నా. మీరు ఉపాధి హామీ పెట్టింది కాంగ్రెస్ పార్టీ పెద్దోళ్ళందరికీ తెలుసు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ కూలీని 300 నుంచి 400 రూపాయలు చేస్తామంటారు. ఇలా మీ ఉపాధి పైసలు చూడు, ప్రభుత్వం చేంజ్ అయినాక పటాపట్ వారానికి అది చెప్తున్నాయి, వస్తున్నాయి. వారం 10 రోజులకు వస్తుంది, 2 రోజులు అడ్డు జోకించారు, అడ్డు వడ్డు జోకిలే జోకిరమ్మ అడ్డు జోకించారు కదా. 1 కిలో నాకు అడ్డు కొట్టాం, ఇలా అడ్డు జోకించిన రోజు లేదు. 1 కిలో కూడా కడత కొట్టలేమా మీ అడుగుంది. అమ్మా తెలుస్తుంది కదా ఇంకా, అది ఎంత వచ్చినారా, నీకు బిగారు ఎన్ని సంచులు వచ్చినారా, ఎన్ని కడాయిలు వచ్చినారా అని అడుగుతాను కదా. అమ్మ సంచి బరువు కదా, ఆ సంచి నేను చెప్తా, నేను అడుగుతా, అందరు చెప్తే అందరి. అమ్మ సంచి బరువు కూడా కొట్టద్దంటే ఇప్పుడు అడగలేరు, కిలో కొట్టినప్పుడు అడుగుతున్నారు. ఏం చెప్పాలి, అమ్మ నువ్వు 6 కిలోల కడత పోయినప్పుడు అడగలేవు, 10 ఏళ్ళు అడగలేము. కొద్ది మాట్లాడాలి. 30 సంచుల చెప్తా, ఆమె కూడా చెప్తా. తూకం చేసినప్పుడు 40 కిలోలు తూకం చేస్తాం. 1 కిలోలో సంచి బరువు ఉంటుంది. 41 కిలో వేసి 40 ఇచ్చినాం, అమ్మకు 39 ఇయ్యలే, 40 ఇచ్చినాం. జోకుడు 41 జోకినాం, ఎందుకంటే దాన్ని సంచి బరువు వేసుకున్నాం. ఆమె కడత కొట్టలే, అది కూడా తప్పర్థమైంది. ఇట్లా 8-10 కిలోలు కొట్టి ఏడాదికి ఎకరానికి 3,000 4,000 మీ 9 దోపిడీ చేసి కారు గుర్తోళ్ళు పక్క సంపాదించారు. ఎలక్షన్ కానీ 2-3 వేలు ఇవ్వగానే అది ఇంట్లోకి వెళ్ళి ఓదించి ఇచ్చిందని చెప్పి ఓటు వేసినారు. సంవత్సరానికి ఎకరాకు 3,000, 5 ఎకరాలకు 15,000 పంటకు, 2 పంటలకు 30,000. మీకు జోడి మీకు తీసుకోపోతే మీకు ఏర్పడలేదు. ఎట్లుందంటే ఎన్నికెళ్ళి ఏనువైనా ఏం కాదు, ముందరికెళ్ళి చీమలు పోతుంటారు కదా, అట్లున్నది మీ పరిస్థితి. మీకు ఏర్పడకుండా 1,00,000 రూపాయలు వచ్చేది 93-94,000 ఇచ్చారు మీకు. మేము 1,00,000 ఇచ్చినాం, కానీ మీకు కనిపిస్తలేదండి. అందుకు మీరు చూడండి, మీ పైసలు మెరుగు తొందర వస్తున్నాయి. మీ అడ్ల కడత కొట్టలేము, మీ అడ్ల పైసలు కూడా 10 రోజులు వచ్చేస్తున్నాయి. వచ్చినా రాలేవా అంటే వచ్చినారే తొందర. అమ్మ 12 రోజులు 8 రోజుల పైసలు ఇచ్చేస్తున్నది ప్రభుత్వం. ఇంత ముందు ఆపుతలేదు. మీ ఉపాధి పైసలు ఆ ఢిల్లీకి వెళ్ళి వస్తుండే, ఈడ టీఆర్ఎస్ పార్టీలు తిప్పుకుంటుండే వేరే వేరే పనులు మీ కడుపులు కొట్టుకుంటా. అక్కడ ఢిల్లీకి వెళ్ళి ప్రభుత్వం అడుగుతుంటారు, వాళ్ళకి ఇచ్చినట్టు రసీదు ఏదంటే ఇంకోటి ఇస్తే ఇది ఇవ్వకపోతున్నా మీ పైసలు రాకపోతుంది. అట్లా ఆర్థిక క్రమశిక్షణ దెబ్బ కొట్టేసారు, మొత్తం దోపిడీ చేసారు. 7 లక్షల కోట్లు అప్పు చేసి ఏం చేస్తున్నారు అంటే, మీ ఊరికి ఒక చుక్క పుట్టు నీళ్ళు వచ్చి మీ ఊరికి చెరువు నీళ్ళు ఉంటుందంటే కాంగ్రెస్ పార్టీ పెట్టారు.
మీకు ఆకులకి వెళ్ళి లిఫ్ట్ వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ మరి టీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది 7 లక్షలకు అప్పు చేసి అంటే వాళ్ళ బొందలకు తిన్నారు ఎలక్షన్ అప్పుడు మంచిగా పాప ఓడించి మంచిగా అనుకున్నాం మా రెక్కలను నాశనం చేసి దోపిడీ చేసింది ఇక పోయిన బర్రె పోకడిస్తుంటే ఏం లేదమ్మా పోయింది అయిపోయింది ఇప్పుడు ఏమున్నది చూడు ఇప్పుడు చేతోడికి వేస్తేనేమో మాది అధికారం ఉన్నది కారోడికి వేస్తేనేమో వాడికి లేదు వాడికి నడది మీకు ఇంత దోపిడీ చేసింది పువ్వుడే మనకి గెలిచినా మనకు కనిపించదు చేతికే ఏమన్నా అన్ని ఇప్పుడు నీకు ఉపాధి అమ్మి 300 రూపాయలు కైకిలు అవుతుంది అనుకున్నాం 300 కైకిలు అవుతుంది సరే సరే 300 పెంచుతారు భూమి పని సరే ప్రభుత్వం మీకు ఏ ప్రాబ్లం ఉన్నా మీ ఊళ్ళకి డబ్బా సాయం మీకు ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళ ఇంటికాడ ఇచ్చినా నేనన్నా తీసుకొచ్చి బాధపడదు చెప్పు నువ్వు పైప్ లైన్ ఉందా ఏపీ అన్న 25 ప్యాకెట్ల లైన్ ఉంది ఇదంతా మొరంకు తోడేసిరా నేర్చుకుంటే ఇంట్లో కూర్చుంటే లాభం లేదు జీవన్ రెడ్డి సార్ పోటీ చేస్తున్నాడు మళ్ళీ నేను కాదు ఆ సార్ని గెలిపిస్తే నేను బలమైతా నన్ను బలవంతుడానికి ఏదని చేయమని అడగడానికి ఇది దాకా వచ్చిన ఇప్పుడు ఈ చెరువు నింపాలి నేను ఎవరి దగ్గర ముఖ్యమంత్రి దగ్గరకోవాలా సార్ దీని పైప్ లైన్ వేయు ఆయన ఏమంటారే నువ్వు ఓడిపోయినావో నీకెందుకు అంటాడు నేను చెప్పగల నేను ఓడిపోలేదు సార్ నేను ఓడిపోయినా కావచ్చు కానీ నా మోడతారు ప్రజలు నా కోటేసిర్రు ఈ రోజు కూడా జీవన్ రెడ్డి సార్ కోటేసి గెలిపించారు సార్ కొద్దిగా పని చేసామని అడగానందుకు బలవంతుని ఏమని మీ దగ్గరికి వచ్చిన నేను ఏమో అంతే కదా ఇప్పుడు చేదు గుర్తు అధికారం ఉన్నది సరే ఆ దురదృష్టం మనకు అదృష్టం లేదు ఓడిపోయినాం వేరోడు కోటేస్తే ఏమొస్తుంది చెప్పు పనులు అయ్యేది మన చేతి గుర్తు ఉండదు ఇలా యానం మీదకి కూడా వస్తారు ఇక్కడ ఎవరో యానం మీదకి వచ్చేటోళ్ళు ఉన్నారాము బస్ స్టాండ్ వాళ్ళు యానం మీదకి వెళ్ళి యానం మీదకి వెళ్ళా ఇక మీకు ఊరోళ్ళ కోపం తెచ్చుకొని మొన్న యానం మీద అన్ని మురికి కాలువలు రోడ్లు ఓపించిన ఏమమ్మా పోపించిందా యానం మీద ఇక ముట్టుడు అయిపోతున్నాయి ఈ చెరువుని తీసుకుందాం మన ముసలమ్మ చెరువు కూడా అది కొద్దిగా ముసలు అయిపోయిందంటే దాన్ని కూడా కావాలని అడుగుతున్నారు దాన్ని కూడా పొద్దున చేపిద్దాం లేకుండా ఏమైనా కొట్టుకపోతే పక్క వర్షాలు పడతాయి మనం మొన్న ఓడిపోవద్దు పక్క పైసలు సంపాదించి దొంగ పైసలు దోపిడీ చేసి ఓటుకు 4,000 5,000 ఇచ్చిండ్రు కొద్దిగా పాపం తెలంగాణ వాళ్ళు ఏం చేసారు వాళ్ళ పైస ఓదిచ్చి ఇచ్చిర్రేమో అని కష్టపడి ఇచ్చిర్రేమో అని అలా కొట్టేసారు మళ్ళీ అప్పుడు ఏం చెప్పారు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ గెలిస్తే 3 గంటలు కరెంట్ ఇస్తుంది పెన్షన్లు ఇవ్వదని భయపెట్టి వాళ్ళు ఓట్లు వేయించుకున్నారు ఇలా కాంగ్రెస్ గెలిచింది వాళ్ళు ఓడిపోయారు మీకు పెన్షన్ వస్తుంది 24 గంటలు కరెంట్ వస్తుంది మీ ఇంటికి ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం ఉచితంగా బస్సు ప్రయాణం ఉన్నది మీరు రోడ్డు మీదకి వెళ్ళి ఎటువైనా బస్సు అయితే ఉచితం ఆడవాళ్ళందరికీ ఏమమ్మా సిలిండర్ అది 420 రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్లోకి వస్తున్నాయి దావకాండకు పోతే 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ కింద ఫ్రీ అమ్మ రానోళ్ళకి వస్తాయి 4 కానూన్ అయితే అయిపోయింది ఇక వస్తాయి ఇంకా రుణమాఫీ వేయాలా ఆడబిడ్డలకు 2,000 ఇవ్వాలా భూమి లేని పేదలకు
భూములకు రైతు బంధు ఎట్లా వస్తుందో భూమి లేని పేదలకు 12,000 కూడా వచ్చేది ఉంది. పింఛన్లు కొత్త పింఛన్లు పెట్టించుకునేది ఉంది. ఇవన్నీ 100 రోజుల్లో ఇద్దామని ముఖ్యమంత్రి గారు చెప్పినుండే. కానీ 2 ఇబ్బందులు వచ్చినాయి. ఒకటి, మేము గెలిచి 5 నెలలు అయింది, 2 నెలల నుంచి ఎలక్షన్లు అయినాయి, మాకు పని చేసుకో రాకుంటే ఇబ్బంది అయింది. రెండోది, ప్రభుత్వం ఎక్కేటప్పుడు గత ప్రభుత్వం 3 లక్షల కోట్లు అప్పు చేసిందన్నారు. 3 లక్షల కోట్లు అవి లెక్కలు తీసే వరకల్లా 7 లక్షల కోట్ల అప్పు ఉన్నది. ఇక సంసారం పెట్టి 3 నెలలు అన్ని కావాలంటే కాదు కదా, కుదురుకోవాలి కదా. ఇదే మోటార్ కాదు, నీళ్ళ కరెంటు మోటార్ కాదు, స్టార్టర్ వేయంగానే నీళ్లు పడ నీళ్ళు పోయేది. అందుకు మాకు కొంచెం సమయం కావాలా? ఏమమ్మా సమయం కావాలా లేదా? ఇడు 10 ఏళ్ళ కారు కుడుతోడు, రేషన్ బియ్యం కరెంట్ కూడా ఇయ్యలేడు. ఇలా ఊర్లలో తిరుక్కుంటే చెప్తున్నాడు ముఖ్యమంత్రి 100 రోజులు ఇస్తా అన్నాడు, ఇయ్యలేడు అని. రుణమాఫీ వేయడని చెప్తున్నాడు. ముఖ్యమంత్రి చెప్పారు 15 ఆగస్టు జెండా వందనంకు మీకు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి డేట్ తో సహా చెప్పారు. 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తాను. గతంలో కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేసింది, ఇప్పుడు కూడా రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. మీరందరూ అలా మాయమాటలు నమ్మకండి అని చెప్తున్నాం మీ అందరికి కూడా. మొన్న పింఛన్ ఏది కరెంట్ ఇయర్ అని బంధం చేసి ఎట్లయితే ఓడగొట్టిరో ఇయ్యలకు అదే ప్రయత్నం చేస్తున్నారు. రుణమాఫీ అయ్యారు, ఆడబిడ్డలకు 2,000 ఇయ్యారు, భూమిలకు 12,000 ఇస్తాను అది ఇయ్యరు అని. ఆడు చేసిన తప్పులు చెప్తలేడు, దొంగ లంగ పని చేసిన చెప్తలేడు. ఆ దొంగ లంగ అనేది నేనంటే మీరే యూజ్ ఎట్లా ఖర్చు పెట్టిరో పైసలు. ఇంతవరకు చరిత్రలో కూడా ఎట్లా పైసలు ఖర్చు పెట్టలే. 100 కోట్లు ఖర్చు పెట్టిరమ్మా, 100 కోట్లు. 100 కోట్లు అంటే ఏంటి? ఆ బస్ స్టాండ్ మీద ఉన్నాయి అందరు ఆస్తులు కొని పడేయచ్చు, అంత సంపాదించిండు. 7 ఎకరాలు వాళ్ళ ఊర్లో 5 ఎకరాలు భూమి లేకుండే, ఏదో 2 ఎకరాలు ఉండే ఆయన ఎమ్మెల్యే గెలిచినప్పుడు. ఇన్ని పైసలు దొంగ పైసలు సంపాదించి మన ఓడగొట్టినాడు. తప్పు చెప్పి మళ్ళీ ఇప్పుడు తప్పు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. నమ్మద్దని చెప్పి మీ అందరు కూడా చెప్తున్నా. 2 విషయాలు మీకు చెప్పొతా. మీరు అందరు అడ్డు జోకిచ్చిరా? వ్యవసాయదారులు ఉన్నారు కదా చాలా మంది, అడ్డు జోకిచ్చిరా అమ్మా? జోకిచ్చిరు. 1 కిలోన కడత కొట్టినామా? 1 కిలో కూడా కాంగ్రెస్ పార్టీ కడత కొట్టలే. 10 ఏళ్ళు సంచికి 4 కిలోలు, 5 కిలోలు, 6 కిలోలు, 7 కిలోల దాకా కడత కొట్టి మనందరు ఇల్లు ఉంచుకున్నారు. మాకు వెళ్ళకుంటే ఎకరానికి 3,000 దోపిడీ చేసారు. పక్క సంపాదించారు. ఎలక్షన్లు అప్పుడు పైసలు ఖర్చు పెట్టగానే అరే పాపం మన ఇంట్లోకి లోదించి పెట్టిందేమో అని చెప్పి మనందరము కొంతమంది ఓట్లు వేసారు వాళ్ళకు. ఈ ఉపాధి హామీ పథకం తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఏమమ్మా? రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే కదా. ఆ రోజు ఎంత కూలిందో ఈ రోజు గదే కూలింది. కొద్దిగా పెరిగింది. పప్పులు ఉప్పులు సబ్బుల ధరలు బాగా పెరిగినాయి కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీ కూలిని 300 నుంచి 400 చేస్తా అని చెప్పి ప్రకటించింది. అందుకని అమ్మలారా, మేము చెప్పిన పథకాలని చేస్తాం. కొద్దిగా సమయం ఏమని అడుగుతున్నాం. నేనైతే మీకు దండి దూరం లేదు, ఎప్పుడైనా నా దగ్గర రావచ్చు, మీ పనులు చేయించుకోవచ్చు మోటాడు వాళ్ళందరూ. ఇంకోటి మీరు చూడు, ఊర్లలో పోరాళ్ళు గంజాయి దాకా ఆగమవుతుండే. ఏమమ్మా ఆగమవుతున్నారు కదా. బీరో కల్లో ఇంత సేరు తాగితే ఏం కాదు, కానీ ఇది గంజాయి తాగితే తల్లిదండ్రులు కూడా కొడతారు. వాడు ఏం చేస్తాడు అడిగి తెలియదు. 10 ఏళ్ళు వీళ్ళు నాశనం చేసి పోరాళ్ళు మాకు ఓటేస్తే అయిపోయి ఏమన్నా తాగుంటారని. కానీ మేము వచ్చినాక దాన్ని అరికట్టినాం, బంధు పెట్టిస్తున్నాం. బంద్ అంటున్నాము, ఇబ్బంది ప్రజలకు ఇబ్బంది పెట్టే పని ఏది కూడా వేయం. మీ కొడుకులని మీకు ఇబ్బంది అరెస్ట్ చేసినప్పుడు పోలీస్ స్టేషన్ మీకు ఇబ్బంది అవుతుంది, కానీ కొద్దిగా ఓర్చుకోరి. ఎవడైతే గంజాయి మత్తుకు అలవాటు అవుతాడో వాళ్ళ తల్లిదండ్రుల మాట కూడా విన్నాడు. మీరు మానంకు బయటకు ఇవ్వకపోతే మీ పోరాడు ఖరాబ్ అయిపోతాడు. మీరు పిల్లల్ని కాపాడే బాధ్యత నాది. మీరందరూ పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలి మమ్మల్ని. అయ్యో మా వాడు లోపడిపోయినద్దు, మీరు మానంకు లోపల పెట్టుకుని ఇంకా ఘోరం అవుతాడు పోరాడు. కాళ్ళు చేతులు అన్ని ఎండిపోతాడు, ఘోరం అయిపోతాడు. ఆ పరిస్థితి అయితే నేను రానియా. కొంతమందికి ఇబ్బంది అయినా ఇబ్బంది భరించుదని చెప్తా, కానీ రానియా. పోరాలు ఖరాబ్ అయితే మీరేం చేస్తారు? అలా కంట్రోల్ చేయాలా. పిల్లలు తప్పు చేస్తే మనం మేగినాం అనుకో, మన జీవితం అంతా మేగుడే ఉంటుంది. తప్పు చేస్తే తిట్టాలనే మీరు తప్పు చేస్తున్నావు రానాల. గంజాయి ఆపినాం. మీ ఊర్లో లంగలు దొంగలు దుకాణాల మీద దాడి చేస్తుండే, అవన్నీ కూడా ఆపించినాం. ఇప్పుడు మనం ఎగురుతున్నారా?
అందరు కూడా కూరలు వీక్ పడేసినాం. వాళ్ళని ఎగురు ఇప్పటికి నాకు ఎప్పుడు ఎవరు మా పార్టీ వాళ్ళు ఎగిరినా ప్రజలు ఇబ్బంది పెట్టినా ఒప్పుకోమని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తున్నాం. ఓళ్ళ పనాలు చేసుకోవాలా, ఓళ్ళ బతకాల. అందరికి మంచి చేయాల్సిన బాధ్యత నాదే అని చెప్పి ఓడిపోయినప్పుడు కూడా నాదని చెప్తున్నా. ఈ ఊర్లో ఉన్న ఏ అక్కడికి వచ్చిన నా దగ్గర రండి. అరే మేము ఓటు వేయలేమైనకు అని బాధపడకూరి. మీరు ఓటు వేయకుండా పర్లేదు, మీరు వచ్చి మీ పని చేయించుకోరు. చేసే బాధ్యత నాది, ప్రభుత్వం మాది ఉన్నది. నేను ఓడిపోయినప్పటికీ నేను బాధ్యత తీసుకొని ఓట్లో కాలు పెట్టో బతిందోడో పని చేపించి ఇస్తా. గెలిచుంటే బాగుండే, ఓడిపోయినా పర్లేదు, బాధ్యత నాదే అని చెప్పి చెప్తున్నా. పెద్ద జీవన్ రెడ్డి మనసుని కాపుతానప్పుడు వ్యవసాయదారుడే. ఆయనను గెలిపియాలి. 74 సంవత్సరాల వయసు. ఆయన మన దగ్గర ముఖ్యమంత్రి పోటీ చేపిస్తున్నాడు. ఆయన కేంద్ర మంత్రి చేస్తారట. ఆ సార్ని గెలిపియాలని మీ అందరు కూడా కోరుకుంటున్నా. మన నాతో పాటు పువ్వు గుర్తుకెళ్ళి ఓల్పోటీ చేసిరమ్మా అన్నపూర్ణమ్మ. ఆమె పేరని వినిపిస్తున్నారు ఓడిపోయి నుంచి. అడ్రస్ ఉన్నదా? పత్తలేదు. మేనత్త మేనలు ఇద్దరు భాగవతం అని డ్రామాలు అని మన ఓడగొట్టిపోయింది. మోరతాడిని ఓడగొట్టేసింది వేల్పూరు. ఈ 5 ఏళ్ల కింద పువ్వు గుర్తు అరవింద్ని గెలిపించినాం. ఆయన 5 ఏళ్ళ నుంచి వాళ్ళకన్నా కనిపించిందా? మళ్ళీ ఆయనకి ఎట్లా ఓటేస్తాం చెప్పుర్రి. ఆయన ఓటేసి ఎవరిని అడుగుతాం? ఆయన ఎవరిని దొరుకుతాడు? మనకు దొరుకుతాడా? అంగట్లో అయ్యావంటే ఓడుకుంటున్నారో బిడ్డ అన్నట్టు అయిపోతుంది మన పరిస్థితి. ఏమమ్మా, అంతే కదా? నేను మీకు దగ్గరున్నోని, మీ ఊరిలోని పార్టీలకు ఖచ్చితంగా అందరికి చెప్తున్నా, మీరు ఎవరికైనా పని చేయించుకొని పోదు. చేపించే బాధ్యత నాది అని చెప్తున్నా. ఎందరో మంది వస్తున్నారు కూడా నా దగ్గరికి. ప్లాట్లు ఇవ్వాల్సిన ఉన్నాయి, కొన్ని ఇండ్లు ఇవ్వాల్సిన, అవన్నీ కూడా ఇప్పించే బాధ్యత నాదని చెప్పి చెప్తున్నా. ఇలా చేతి గుర్తున్నది రాష్ట్రం అధికారం. పని అయితే చేతి గుర్తునే అవుతుంది కదా అమ్మ చెప్పినా కదా పెట్టిస్తాము. మాకు ఒక 6 నెలలు 9 నెలల సమయం మీరు పెట్టిస్తామని చెప్పినాం. అట్లనా? సరే, చేపిద్దాం. అమ్మ కొద్దిగా ఇప్పుడు కేసీఆర్ ఏమో దోపిడీ చేసిండు. 7 లక్షల కోట్లు అప్పు చేసిపోయిండు. 7 లక్షల కోట్లకి ఎన్ని తులాలు ఉంటాయో ఈడున్న వాళ్ళకి ఒక్కోళ్ళకు కూడా తెలియదు, నాకు కూడా తెలియదు. లెక్క పెట్టుకోవాలి. అంత దోపిడీ చేసిండ్రు. చేపిద్దాం. పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నదమ్మా. కాంగ్రెస్ పార్టీ బలవంతుడు ఏది, నన్ను బలవంతుని గాడికి గడ్డేసి ఆవుకు పాలు పెడితే రావు. మీరు కూడా వేరేళ్ళకైతే ఓటేసి మొన్నంటే అయిపోయింది. ఏనో లేలేరు కానీ ఇప్పుడన్నా కొద్దిగా చూసుకోరమ్మా. పువ్వు గుర్తోడు మీకు కనిపించాడు, కారు గుర్తోడు దొరికినోడు మీకు అందుబాటులో ఉండడు. ఇక అందుబాటులో ఉండోని ఏ పార్టీ లేకున్నా కూడా నేను అందుబాటులో ఉండోని. ఇప్పుడు బాధ్యత తీసుకున్నా. ఓడిపోయినా ప్రభుత్వం వచ్చింది. జీవన్ రెడ్డి గారు గెలిస్తే నేను గెలిస్తే మీరు గెలిచినట్టే. ఓడోడు గుండాలు దొంగలు లంగలున్నారో వాళ్ళందరూ కూడా భర్తం అని చెప్పి చెప్తున్నాం. ఇప్పటిదాకా ఉస్కెలా బాగా సంపాదించారు. ఓడన్నా మాట్లాడితే అందరినీ అదిచ్చారు. మా పార్టీలకు కష్టమని చూస్తున్నారు. మేము ఒప్పుతలేం. మాకు లీడర్లు తక్కువ, గింతే మంది లీడర్లు. మాకు మీరే లీడర్లు, మీరే ఓటర్లు, మీరే నాయకులు, మీరే మనిషికి 5 ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీకి గెలిపేయాలని కూడా కోరుకుంటున్నా. ఇలా బీజేపీ వాడు అరవింద్ 5 ఏళ్ల కింద గెలిచి 5 ఏళ్ల నుంచి ఏం చేస్తానో చెప్తలేడు. మళ్ళీ ఇప్పుడు ఏంది నేను గెలిస్తే గిది చేస్తా అని చెప్తలేడు. ఏమన్నా అంటే తుర్కరాజ్యం వస్తుంది అని చెప్తున్నాడు. నేను తురుకోండా? వీళ్ళందరూ తురుకోండి అనుకున్నానంతా. ఎన్ని రోజులు ఈ మాటలు చెప్పుడు? ఈ పని చేపిస్తా, ఇది తెచ్చిన ఈ చేపియాలని చెప్పాలి కదా. ఈ కుంట నిండుతా అని చెప్పాలా, నింపుతా అని చెప్పాలా. ఈ ఆలోచన లేదు. దేవుడు గుళ్ళు ఉండాలా, భక్తి గుండెలు ఉండాలా. దేవుడి పేరు మీద ఓట్లు వేపించుకుంటారు. 5 నెలలు కాని రాకుండా పోతున్నారు. ఇది 5 ఏళ్ల కింద చూసినాం. మళ్ళీ 5 ఏళ్ళకి వేస్తే నాకేం కాదమ్మా, నేను ఇట్నే ఉంటా, నాకు మంచిగా ఉన్నది. కానీ మీకు ఏదందుకు నా చేతులు నా రెక్కలు పనిచేయి. నేను పోయితే అడుగుతాడు, నాకు పని చేస్తాడు ఉండడు. అందుకని చెప్పే నేను ఓడిపోయినా కూడా ఈ పొద్దున్న దాకా తిరుక్కుంటా మీ అందరికి అడుగుతున్నా. నాకు ఓటేసిన ఉన్నారు, బాగా ఓట్లు వచ్చినాయి. కొద్దిగా ఓడిపోయినా వాళ్ళందరికీ నేను పని చేసేయాలి కదా. నా దగ్గరికి వస్తాను. దాంతో పాటు ప్రభుత్వం ఉందని నాకు ఓటైనా కూడా వస్తారు. రండి పని చేపిస్తా అంటున్నా. నాకు ఓటేయలే మీరని దూరం పెడతా అంటలే. అందుకని అమ్మ ఇవన్నీ చెప్పినా
కాంగ్రెస్ పార్టీని బలవంతుని ఏమని అడుగుతున్నా. ఏందమ్మా మొత్తం ఇక వాళ్ళు దొంగ పైసా కమ్ముడు పోయిరామ్మ, ఏం చేస్తాం? పోయిరామన్న మరి వేస్తారామా అందరూ? నేను చేపించి పెడతా. ఏమమ్మా మీకు సమస్య ఉంది, ఓళ్ళతో నొర్రుడు అవసరం లేదు. మీరు నా దగ్గర రండి. నా దగ్గర రాకుండా ఇట్లా వచ్చినప్పుడు అడిగితే మాత్రం నేను ఏం చేయలేను. 120 గ్రామాలు తిరుగుతా నేను, అందరు ఇల్లు మాత్రం తిరగలేదు. ఈ అమ్మకు ఏం ప్రాబ్లం నాకెట్లా తెలుస్తుంది? నాకు అర్థం కదా, చెప్తే కదా తెలుస్తుంది. నా దగ్గర రండి, పని చేపించుకొని చేపించి పెడతా. మైకు మైకు సూర్య నాకు తిరుగుతే కనిపిస్తాయి తాడు ఇటు ఇస్తున్నాం. మీ బస్ కిరాయిలు ఫ్రీ అయినాయి. మీ సిలిండర్ కు 420 రూపాయలు మీ అకౌంట్కి వస్తాయి. దావకాండ కొత్త ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం అందుతుంది. ఇంకా కొన్ని హామీలు గ్యారంటీ పథకాలు బాగున్నాయి, చేద్దాం. అన్ని కూడా 100 రోజుల్లో చేద్దామని చెప్పినాం. కానీ మేము అధికారంలోకి వచ్చినాక 3 నెలలు పరిపాలన కాగానే ఇవి వచ్చేసినాయి. ఏవి ఎలక్షన్లు వచ్చేసి మాకు పని కుదురుకోలేదు. సంసారం పెట్టి దుకాణం పెట్టి 3 నెలలు అయింది. కొంత సమయం ఇవ్వమని అడుగుతున్నాం అందరినీ. ఈ 10 ఏళ్ళు కారు గుర్తోడు కనీసం బిఎఫ్ కరెంట్ కూడా ఇయ్యలే. మళ్ళా మొన్న ఎట్లయితే కరెంట్ ఇయ్యరు, పింఛన్ ఏం తిరుగుతుండ్రో ఇప్పుడు అట్లా తిరుగుతారు. రుణమాఫీ అయ్యాడు, ఆడబిడ్డలకు 2000 ఇయ్యరు అని భాగవతం వేసుకొని తిరుగుతున్నాడు. మరి మాకే ఆయన కోటేస్తాను ఇచ్చినట్టున్నాడా? మేమే కదా, కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలి కదమ్మా. ఓళ్ళు ఇవ్వాలి. ఇప్పుడు ఏమన్నా పనులు అయితే ఎవరు ఇవ్వాలి? కాంగ్రెస్ పార్టీ కదా. మరి కాంగ్రెస్ మేము రంగరద్దాం మళ్ళీ మమ్మల్ని నమ్మాల్సింది. ఇప్పుడు నమ్ముండ్రి మళ్ళీ వస్తాం ఎలక్షన్లకు. రామా ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు, ఆగస్టు 15 లోపు ఈ జెండా వందనం లోపు మీ రుణమాఫీని మాఫీ చేస్తాను ముఖ్యమంత్రి గారు చెప్పిండు. డేట్ తో సహా చెప్పిండు. అంత పెద్ద మనిషి చెప్పినప్పుడు నమ్మాలా మనం? డేట్ కూడా చెప్పిండు. దానితో పాటే భూమి లేని పేదలకు 12,000 ఇవ్వాలా, మీ పింఛన్లు ఇప్పించేది ఉంది, ఆడబిడ్డలకు 2,000 వచ్చేది ఉంది. ఇవన్నీ కూడా ఇప్పిస్తాం. మీ ఊరికి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో ఆలోచించుకోండి. 10 ఏళ్ళ అధికారున్నారు. టిఆర్ఎస్ పార్టీ ఏం చేసిందంటే 7 లక్షల కోట్లు అప్పు చేసింది. వీడు 3 లక్షల కోట్లు అప్పటి ఎలక్షన్ అప్పుడు చెప్తే మేము 100 రోజులు ఇద్దాం అనుకున్నాం. అన్ని 7 లక్షల కోట్లు అప్పుండే వరకల్లా కొద్ది లెక్కలు కింద మీద అయినాయి. కుదురుకునేందుకు సమయం కావాలా. ఓడగొట్టే పార్టీని పుణ్యం కట్టుకున్నాం, లేకుంటే మన భూములు కూడా అమ్మెత్తుంటారు. ఎంత దొంగ డబ్బు సంపాదించడం మీరు విచ్చలు విడిగా. ఎలక్షన్లలో ఎట్లా ఖర్చు పెట్టారు? పైసలు 100 కోట్లు ఖర్చు పెట్టారు ఒక్కొక్క దగ్గర. ఏడి పైసలన్నీ వాళ్ళు కష్టపడి ఓదిచ్చినాయి కావు, మనం దోపిడీ చేసినాయి. మీరంతా అట్లు జోకిచ్చారు కదా, ఇచ్చిరమ్మన్నట్లు కోతలు అయిపోయినాయా? మీకు తెలియదు. మీ ఇంట్లో మొగుళ్ళు 1 కిలో కూడా కడత కొట్టలేమమ్మా, 1 కిలో కూడా కడత కొట్టలేము. తెలుసా? మట్లు జోకిచ్చిరా మీరు? కడత కొట్టామని చెప్పారు ఇంట్లో, తెలియదా మీకు? కడత పోయలే కదా. ఎందుకోలేవు అమ్మ కడత? కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చి దోపిడీని బంద్ చేసినాం. నేను చెప్పిన ఓడన్న కడత కొట్టి మా రైతులను ముంచితే గాడిద ఓట్లరా మీ కాలు కొడతా అని చెప్పినాం. అందుకని మీ కడత బంద్ అయిపోయింది. 10 ఏళ్ళు ఎకరానికి 3,000 దోపిడీ చేసిర్రు. మీకు అవే పైసలు వచ్చినాయి కదా అనుకున్నారు. కానీ మీ వెనక్కెళ్ళి అల్లకెళ్ళి గుంజేసిర్రు. ఆ సంచి గొడవ సంచి చిన్న పొక్క కొట్టి అల్లకెళ్ళి గుంజుకుంటూ పోయారు. ఇక అసలు దొంగ డబ్బు సంపాదించి ఎలక్షన్లప్పుడు ఖర్చు పెట్టగానే ఆ లోదించి ఖర్చు పెట్టారు అనుకుంటారు మీరు. ఇట్లా విచ్చలవిడిగా డబ్బు సంపాదించి మనందరినీ మోసం చేసిర్రు. మొండోడ కొట్టిర్రు, మళ్ళీ ఇప్పుడు తిరుగుతున్నారు ఊర్లల్లో మమ్మల్ని బదనాం చేసుకుంటా. మొన్న పువ్వు గుర్తుకెళ్ళి ఎవరు పోటీ చేసిర్రు? ఎవరు పోటీ చేసిర్రు పువ్వు గుర్తుకెళ్ళి నాతోని? ఎవరమ్మా? అన్నపూర్ణం పోటీ చేసి ఓడిపోయినాక మా పేరు నినిపించిందా మీకేడన్నా? మీ ఊరికి పిలిచి వస్తుందా ఆమె? ఓట్లేసి ఏం లాభం వాళ్ళకు? 5 ఏళ్ల కింద అరవింద్కి వేసినాం ఓట్లు. వేసినావా? గెలిపించినాం ఆయనని. గెలిపించినాక ఏమన్నా పని చేసిండా మీకు? ఏమమ్మా అరవింద్ చూసిరు ఎన్నడన్నా? కనీసం ఎలక్షన్ అప్పుడు వచ్చి ఓట్లు అడుగుతున్నాడా? అడుగుతలేడు. ఓడిపోయిన వాళ్ళ నాలుగు అన్నపూర్ణం వచ్చని అడుగుతుందా? ఇవన్నీ పని చేసి దేవుడి పేరు మీద భాగవతం ఆడుతున్నారు.
5 ఏళ్ళ అధికారులను ఏం చేసిండో ఎప్పుడు మళ్ళా నేను పోటీ చేస్తున్నా చేస్తా అని చెప్పాడు. అసంటోడికి ఓటేస్తే ఏమొస్తుందో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. ఇలా ఏ పని కావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నది కాంగ్రెస్ పార్టీతోనే అవుతుంది. మీరందరూ నేనైతే పోటీ చేస్తలే, నేను జీవన్ రెడ్డి గారిని ఎందుకు గెలిపిమంటున్నా అంటే ఆయన గెలిస్తే నేను బలవంతుడిని అవుతా. మీ ఊరికి ఏదైనా పని కావాలంటే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాలి, ఊరికి పని కావాలి సార్ నాకు అని. ఆయన అంటాడు నువ్వు ఓడిపోయినవరా నీకేం పని అంటాడు. నేను చెప్పాలా నేను ఓడిపోయినా సార్, జీవన్ రెడ్డికి మా ఒడ్డాడి గ్రామం అంతా నిలబడ్డది, ఈ ఒడ్డాడి గ్రామానికి పని చెప్పమని అడగనందుకు నాకు ధైర్యము బలాన్ని ఇవ్వమని ఆ బలవంతుని ఏమని మీ దగ్గరకు వచ్చిన నేను. నన్ను గెలిపిమని రాలే, నేను పోటీ చేస్తున్నా, నేను గెలిపి నీకు ఇది చేస్తా అని చెప్తలే. నన్ను బలవంతుని చేస్తే నా చాతన కాడికి మీకు సేవ చేసి పెడతా అని చెప్తున్నా. పువ్వు గుర్తుకెళ్ళి ఓడిపోయిన పత్తకలేదు, గెలిచినోడు పత్తకలేడు. ఇలా ఓటు ఎందుకు వేస్తారు? వేసి మీ సమస్యలు ఎవరిని అడుగుతారు? అంగట్లో అయ్యావు అంటే ఓడుకుంటున్నారో బిడ్డ అన్నట్టు అయిపోతారు ఓటేసి గెలిపిస్తే. కాంగ్రెస్ పార్టీకి చేసినామని చెప్తున్నాం, ఇది చేస్తామని చెప్తాం. కాంగ్రెస్ పార్టీ మీ ఊళ్ళో 2 సార్లు ప్లాట్లు ఇచ్చింది. కారు గుర్తోడు ఇచ్చిండా? పువ్వు గుర్తోడు ఇచ్చిండా? ఇండ్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇలా ఇవన్నీ కూడా పంట పొలాలు సస్యశ్యామలంగా ఉన్నాయంటే కాంగ్రెస్ పార్టీ పెట్టిన లిఫ్ట్ వల్లనే. టీఆర్ఎస్ వాడు ఒక లిఫ్ట్ అన్న పెట్టించిండా? ఏమన్నా అంటే పింఛన్ ఇచ్చినాం. పోరాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వలేరు, పోరాళ్ళ జీవితాలు నాశనం చేసారు, కానీ పింఛన్ ఇచ్చినామంటే ఒకటి అడుగుతారు. పిల్లలందరూ గంజాయిలా దించారు కదా, అన్యాయం చేశారు కదా కుటుంబాలకు. ఈ రోజు మేము కాంగ్రెస్ పార్టీ వచ్చి 4-5 నెలలు అయింది. గంజాయినంత బంద్ చేసినాం కదా. ఊర్లో పోరాళ్ళ రోడ్ల మీద బుర్రు మంది తిరుగుతున్నారా? అందరి పడతామని చెప్పినాం. ఇంకా కొద్దిగా మెల్లంగా ఉన్నాం, ఎందుకంటే తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. ఏ తల్లిదండ్రికైనా పిల్లలు ఖరాబ్ అయితే బాధ ఉంటుంది, కానీ మానకు బయటకు చెప్పరు. ఇక అటువంటి ఆ బాధ్యత నేను తీసుకుంటున్నా అని చెప్పి మీ అందరు కూడా చెప్తున్నా. పిల్లల్ని కొట్టినా సరే బాధ్యతగా మంచి ఉంచుతా అని చెప్పి మీ అందరు కూడా మాటిస్తున్నా. మీరు కొద్ది ఇబ్బంది అయినా భరించుర్రి. నేను కూడా ఈ కష్టంలోకి వచ్చినోని, మా అమ్మ కూడా మీ లెక్క కష్టపడ్డదే. ఇంత నేను మంచిగా అయినా కాబట్టి మా అమ్మ ముఖం తెల్లగొలైంది. మేమేం భూస్వాములం కాదు, భూమి లేదు మాకు కూడా. 5-6 ఎకరాల భూమి, 5-6 ఎకరాలతో ఏం పెరుగుతాం? మన బుద్ధి, మన తెలివి, మన నడవడి పెరిగితే, మన క్రమశిక్షణ పెరిగితే మన వ్యాపారాలు మంచిగా ఉంటాయి. దాంతో బతికిన వాళ్ళు కాబట్టి నాకు చేతనంతగా మంచి చేసి పని చేపిస్తా అని మీ అందరు కూడా తెలియజేస్తున్నా. మీరు ఇంకోసారి ఆలోచించుకోరమ్మా. కారు కేస్తే ఏమొస్తుంది, పువ్వు కేస్తే ఏమొస్తుంది మీరు ఆలోచించుకోరు. గాడికి కట్టేసి ఆవుకు పాలు వింటే వస్తాయా? ఏమమ్మా అధికారులు కాంగ్రెస్ పార్టీ ఏదైనా కాంగ్రెస్ పార్టీతో పని చేయించుకుందాం, నేను చేపిస్తా అని చెప్పి మీ అందరు కూడా చెప్తున్నా. ఓడిపోయినప్పటికి కూడా బాధ్యత నాదే అని చెప్తున్నా. గెలంగన ఒక తీరి ఓడిపోగానే పారిపోవడు, లేకుంటే ఓట్లు తక్కేసిన వాళ్ళని తిట్టుడు కాదు. ఓట్లు తక్కేసిన వాళ్ళకి మంచి చేసి మళ్ళీ ఓట్లు వేయించుకోవాలి. మనం ఉన్నందుకు నాయటువంటి వాడు సేవ అయ్యేందుకు నువ్వు చేయాలా. గెలుస్తేనే సేవ చేసుడు, ఓడిపోతే పారిపోవడు కాదు. ఓడిపోతే పారిపోయేది లేదు, గెలిస్తే మీ అందరినీ దోపిడీ కూడా చేసేది లేదు. వాళ్ళు దోపిడీ చేసినట్టు. కానీ మాకు అధికారం ఇలా కడతాను బంద్ చేయించినాం, గంజాయిని బంద్ చేయించినాం, పోరాలు ఆగమని తిడితే పడుతున్నాం. మీ ఊర్లో ఒక్కొక్కటి ఎట్లే గుర్తుండ్రి, వీళ్ళంతా ఎటువైంది ఇవాళ అందరు కూరలు వీకేసినాం. ఇక మేము అధికారులు మా దగ్గర కొంతమంది వచ్చి జాయిన్ అవుతున్నారు, వాళ్ళని కూడా క్రమశిక్షణతోనే పెడతామని చెప్పి మీ అందరు కూడా మాటిస్తున్నాం. మళ్ళా వేస్తారా కాంగ్రెస్ పార్టీకి? ఏమమ్మా కొంత మీరు వేయాలా, అందరికి చెప్పాలా, మీరు వేయాలా, అందరికి చెప్పాలా. నేను బాగా దూరం లేను, మీకు గెలిచినోడు కనిపించాడు, ఓడిపోయినోడు కనిపించారు, కానీ ఏమన్నా అవసరమా అక్కర కనిపించేది నేనే పక్కకున్నా మీకు. ఏమమ్మా పోయిరాళ్ళ మరి ఇంకా మాట్లాడినది కానీ ఆడ కమ్మరిపల్లి వెయిట్ చేస్తున్నారు, ఇంటికి పోతారట. పోయేస్తాం మరి అమ్మ. ధన్యవాదాలు. మళ్ళీ గెలిచిన కర్త మీ దగ్గరికి ఒట్టేటు నాకు ఫస్ట్ పాపం. ఈరోజు కమ్మర్పల్లి మండల కేంద్రానికి ఉపాధి హామీ దగ్గరికి కాంగ్రెస్ పార్టీ పాల్గొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్
నేను ఓడిపోయినప్పటికీ నన్ను ఎత్తి మీద బాధ్యత పెట్టారు, పనిచేసే బాధ్యత. ఓడిపోయినా నేను ఇంతమంటే నడది కదా, మళ్ళా తిరగాల కుదరదిగా. ఎల్లుండి అయితే ఓట్లే చాలా మంచి వాళ్ళు మొన్న 500 ఓట్లు ఎక్కేసారు. వాళ్ళు ఓటుకు 2000 వచ్చినా కానీ ఆయన ముడ్డు మీద అన్నారే నీకు దొంగ పైసలు అద్దురా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోటేసారు. అయితే ఆ బాధ్యతని ఈ రోజు నన్ను దిక్కుతున్నది. ఇదంతా నేను గెలిచిన నాతో ఒక ఆయన గెలిచిండు, ఒక ఆమె ఓడిపోయింది. ఓడిపోయిన ఆమె ఎవరు? బీజేపీ నుంచి, పువ్వు గుర్తు నుంచి. ఎవరమ్మా? అన్నపూర్ణమ్మ పేరని వినిపిస్తున్నా మీకు? ఓడిపోయినాక కళ్ళకి కానస్తలేరు, మరి ఓట్లు ఎందుకు వేయించుకున్నారు? ఇప్పుడు ఐదేండ్ల కింద పువ్వు గుర్తు కోటేసి అరవింద్ మీకేనా కనిపించిందా? మళ్ళీ ఇప్పుడు ఓటు అడుగుతున్నాడు. ఎట్లేస్తారమ్మా ఓటు? ఎప్పుడు ఇప్పుడు ఓడిపోయినా కానీ నేను తిరుగుతున్నా. పోయిన ఏడాది కూడా, పోయిన 5 ఏళ్ల కింద ఓడిపోతే కూడా తిరిగినా. ఏదో చేయాలని తపన ఉన్నది కాబట్టి తిరుగుతున్నా. అన్నపూర్ణమ్మ అప్పుడు 5 ఏళ్ళు తిరగలే, ఓట్లు అడిగింది, నన్ను ఓడగొట్టింది, మేనత్త మేనలు కలిపి మళ్ళా పోయింది. వాళ్ళిద్దరు కలిసి ఓడగొట్టిరు, పోయిండు. మళ్ళీ ఇప్పుడు ఓట్లు వేపించుకుందామని పువ్వు గుర్తులు తిరుగుతున్నారు. పువ్వు గుర్తు కోటేస్తే పని అవుతుందా? పువ్వు గుర్తు కోటేస్తే మీకు ఏమైనా అవసరమైతే ఎవరిని అడుగుతారు? ఏమమ్మా వాళ్ళని అడుగుతారు? ఎప్పుడు పువ్వు గుర్తు కోటేసి నన్ను అడుగుతా చేస్తా కానీ కొంచెం బాధ ఉంటది కదా. చేయాలిగా, చెయ్యి అనేదే లేదు. ఓటేనని తెలిసినప్పుడు కూడా పనిచేసుడు వాళ్ళకు. పువ్వు గుర్తు ఓటేసి మీరు ఎవరిని పనులు అడుగుతారు? అడిగేదానికి ఒక దిక్కే ఉండడు. అంగట్లో అయ్యావంటే ఓడుకుంటున్నారు బిడ్డ అన్నట్టు అయిపోతుంది. మొన్న ఎలక్షన్లలో మనం ఓడిపోవద్దు. బాగా డబ్బులు సంపాదించి అక్రమంగా 100 కోట్లు సంపాదించి పైసల మీద ఇట్లా తల్లి గెలిచిర్రు. ఇక మనోళ్ళు ఏమనుకున్నారు? పాప మోదీచ్చి ఇచ్చిరేమో, కష్టం మన ఆస్తులను ఇచ్చిరేమో అనుకున్నారు. అవన్నీ మన పైసలే అని చెప్పి మీకు అర్థం కాలేదు. మీరు అట్లు జోకిచ్చారు. అమ్మ ఇంట్లో ఉన్నారు, అట్లు జోకిచ్చిన ఉన్నారు ఎవరన్నా? ఓలేరు అట్లు, రేపు ఉన్నారు కదా అమ్మ. అట్లు జోకిచ్చారు. 1 కిలో నాకు అర్థం కొట్టినామా? కొట్టలే కదా. ఎందుకు కొట్టలేని చెప్పు? 10 ఏళ్ల నుంచి అది దోసుకున్నారు. దోపిడిని ఆపినాం కదా అమ్మ. ఆపినామా లేదా? దోపిడిని ఆపినాం. ఎకరానికి 3000 దోపిడీ చేసారు మిమ్మల్ని. అంటే ఒక్కొక్క ఇంటిని 1,00,000 రూపాయలు దోపిడీ చేసారు. దోపిడీ చేసి ఎలక్షన్లు అప్పుడు 2000, 3000 ఇచ్చారు. ఇక లోదిచ్చి ఇచ్చారు అనుకున్నారు. మనోళ్ళు కూడా కొంతమంది ఎట్లున్నాయంటే వెనుకకెన్ని ఏనుగులు పోయినాయి కదా, ముందరికి సీమలు పోద్దు అనుకుంటారు. ఆడు దోపిడీ చేసింది మర్చిపోయినరు. ముందు 2000 రాగానే అప్ప పైసలు మొత్తం వచ్చినాయి అనుకుంటున్నారు. 5 ఏళ్ళు ఎంత దోపిడీ చేసారో మీకు గుర్తురాలి. మా మంచితనం ఇయ్యాలి మీకు బయటపడుతుంది. మంచిది ఏదన్నా కానీ కొంత సమయం పడుతుంది. ఈ కడతను ఆపినాం కదా అమ్మ. తెలంగాణ వచ్చిందని గెలిపించుకున్నాం, 10 ఏళ్ళు చూసినాము. మళ్ళీ పాత గెలిపించుకుంటామని ఇప్పుడు గెలిపించుకున్నాం. కొద్దిగా పోయినాం. పోయి ఇప్పుడు ఆ రోజు కూడా మనం ఓడుకోం. పైసలు ఒకటే కాదు. ఆ రోజు ఏమని తిరిగి ఊరూర్లు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 24 గంటలు కరెంట్ ఇయ్యేది, మన పెన్షన్లు బంద్ చేస్తారని అబద్ధం చెప్పి మీ అందరిని భయపెట్టిర్రు. మీ ఇందలా తిరుక్కుంటాయి కొన్ని పెన్షన్ ఆగుతుంది అని చెప్పి భయపడంగానే కొంతమంది భయపడ్డారు, కొంతమంది భయపడలేదు. అంటే అందరు కాదమ్మా, కొందరు అని చెప్పి భయపడి కొంతమంది అటు వేసిర్రు. కొత్త స్వల్ప తేడాతో ఓడిపోయినాం. పైసలు దౌర్జన్యము, భయపెట్టుడు, గుండాయుధము, పిల్లలందరినీ ఆగం చేసుడు, ఓట్లు లేకపోతే మీ సంగతి చూద్దాం రాను, ఇట్లా ఓడిపోయినాం. నేను ఓడిపోయినా కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ రోజు మీకు పింఛన్ లాగలేవు, మీ ఉచిత కరెంట్ ఆగలేదు 24 గంటలు. దాంతో పాటు మీకు బస్సు ప్రయాణం ఉచితమైంది. మీ ఆరోగ్యశ్రీ కింద 10 లక్షలు దవాఖానలోకి వస్తే ఖర్చును భరిస్తుంది. మీ సిలిండర్ కు 420 రూపాయలు మీ ఇంటికి వస్తున్నాయి. రానోళ్ళకు కూడా వస్తాయమ్మా, ఒకరిద్దరికి మిస్
రాలేదు అయింది 940 రూపాయలు తీసుకొని 440 రూపాయలు మీ అకౌంట్కి పంపిస్తారు. వేసిర్రమ్మా? వేసిర్రట. కొంతమందికి పడలేమంటున్నారు, మేము చూపిస్తాను అకౌంట్ పట్టే కానీ నాకు తెలియదు, అందరికి రాదు. అదొకటి. ఇంకోటి నాలుగోది, మీ ఇళ్ళలోనే కరెంట్ బిల్ కూడా ఉచితమైంది. అయినాయి కదమ్మా, ఇన్ని పథకాలు ఎక్క చేసినాం మేము. ఇంకా దానికి తోడు రుణమాఫీ చేయాల్సింది ఉంది, ఆడబిడ్డకు 2000 ఇవ్వాల్సింది ఉంది, భూమి లేని వాళ్లకు 12,000 ఇవ్వాల్సింది ఉంది. ఇవన్నీ కూడా ఇస్తాం. మేము సంసారం మొదలు పెట్టి 5 ఏళ్ళు మా దుకాణం చాలే, 5 నెలలు. 5 నెలలల్లా 2 నెలలు ఎలక్షన్ అనే పోయింది. మా సంసారం కుదురుకునే టైం కావాలి కదా అమ్మ, కావాలా లేదా? మేము 100 రోజులు ఇస్తా అన్నాం. ఎట్లా ఇస్తామన్నాం? వాళ్ళు 4 లక్షల కోట్ల అప్పు ఉంది, 3 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పారు. ఇక గవర్నమెంట్ బదిలీ చేసే వరకు 7 లక్షల కోట్ల అప్పు ఉంది. 7 లక్షల కోట్లు ఏడుకెళ్ళా తెయ్యం. ఇక కోట్లు అప్పులు చేసి ఇవన్నీ తిన్నారు. ఇన్ని కోట్లు అప్పు చేసి మీ చెరు నింపిర్రా? మీ ఊరికి నీళ్ళు ఎవరు ఇచ్చారు? కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. మీ గాంధీనగర్ లో ప్లాట్లు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ. ఇందిరమ్మ కాలనీలో ప్లాట్లు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ. మరి ఇన్ని కోట్లు అప్పు చేసి ఏం చేసినట్టు బొందలకు తిన్నారు, బొందలకు తిన్నారు. మన అందరినీ మభ్య పెట్టారు, పోరాదని ఆగం చేసిండు. ఇక ఇప్పుడు మొన్న అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడు ఎట్లయితే లంఘించి చెప్తున్నాడు, మళ్ళీ ఇప్పుడు అదే తిరుగుతున్నాడు. రుణమాఫీ వేయలేడు, 100 రోజులు వేస్తా అన్నాడు, పెన్షన్లు ఇస్తలేడు, కొత్త వాళ్ళకు 12,000 ఇస్తానని ఇస్తలేడు, ఆడబిడ్డలకు 2,000 ఇస్తానని ఇస్తలేడు. మళ్ళా ఈ భాగవతం వేసుకొని తిరుగుతుడు ఊరు. అమ్మ ఆపురి, ఇప్పుడు అట్లా కడితే ఆపినాం. మీ ఊర్లలో గుండాయుధం ఉండదు, ఒక్కొక్కడు ఎట్లా ఎగిరి నువ్వు టీఆర్ఎస్ వాళ్ళు. ఇప్పుడు నాకు అనిపిస్తున్నాడా? కాలు ఇరగొడుతున్నాం, బెడవడని ఎగురుతాయని చెప్పినాం. ప్రభుత్వం నుంచి పైసలు ఎవరు ఇయ్యారు? అరవింద్ ఇయ్యాడు, ప్రశాంత్ రెడ్డి ఇయ్యాడు, సునీల్ ఇయ్యాడు, ఎవరు ఇయ్యం. అచ్చేటి పేదోడు కష్టపడి ఇవ్వాలి, అది నా బాధ్యత అని చెప్తున్నా. పోరాళ్ళ భవిష్యత్తు కాపాడుతాం. పోరాళ్ళ నోట్ల గురించి ఆగం చేయమని చెప్పినాం. ఎలక్షన్లు అప్పుడు చెప్పినాం. ఓడిపోయినాం కూడా అధికారం వచ్చింది కాబట్టి ఇయ్యాలని కూడా చెప్తున్నాం, మాదే బాధ్యత అని. అందుకే ఓడిపోయినా కానీ ఇంటే కూర్చుంటున్నా. మీ ఊరికి ఎన్నిసార్లు వచ్చిందో మీరు చూసిర్రు. 2-3 రోజులకు ఒకసారి ఖచ్చితంగా నాకు కమ్మరిపల్లికి వస్తా ఏదో పని మీద. ప్రతి గల్లీ వచ్చినా ఓడిపోయినాక 3-4 నెలల్లో వాళ్ళు ఒక్కసారి కూడా రాలే. గాలి నమ్మితే ఏమొస్తుందో మీరు ఆలోచించుంటారు. నేను మోర్తాడ్లు ఉన్నా కానీ నేను మోర్తాడ్లకు ఊర్లకు వెళ్ళే సమయం ఎక్కువ పడుతుంది. మీ కమ్మరిపల్లికి రావాలంటే అంతగా అలకకొస్తా. నా భూమి శివారు మోర్తాడు, కానీ కమ్మరిపల్లి ఉన్నట్టే ఉంటది. అది ఏమమ్మా, కమ్మరిపల్లి ఉన్నట్టే ఉంటది. నేను కూరగాయలకు రావాలన్నా నీ కమ్మరిపల్లె రావాలా, చికెన్ తెచ్చుకోవాలన్నా నీ కమ్మరిపల్లె తెచ్చుకోవాలా, ఏదైనా నీ కమ్మరిపల్లికే రావాలా. మోర్తాడులో పోను. మోర్తాడు లోపడుకోవాలంటే దుడుకని పోయే సమయం ఎక్కువ పడుతుంది. ఆడ చాలు చేసి తీర బ్రేక్ కొడతా నేను. నా ఊరోళ్ళు ఎలా కొడతారు సాగులు ఉన్నాయి. ఆడ భూమి ముందు అంతా కబ్జా చేసి పడేస్తాం. కమ్మరిపల్లి కాడ మీకే లేదు. వేస్తారమ్మా కాంగ్రెస్ పార్టీకి గట్టి నిలబడతారు కదా. ఏమమ్మా, జీవన్ రెడ్డి గెలిస్తే నేను గెలిచినట్టు, నేను గెలిస్తే మీరందరు గెలిచినట్టు. మీకు ఏ సమస్య వచ్చినా అన్నిటికీ నాదే బాధ్యత తీరుస్తా అని చెప్తున్నా. ఓడిపోయి తప్పించుకుంటలే. మీరు పిలిస్తే పలికేటోడిని. ఏమమ్మా, ఎంత పేదోడింటికి నేను వచ్చినా ఎవరైనా వేరే వాళ్ళు వచ్చినా మీరు ఒక్కసారి ఆలోచించు. అందరు దావత్లకు వస్తారు కానీ నేను ఏ దావత్కు నేను పేదోడింటికి వస్తా. ఒక్కొని వచ్చినా ఒక్కో నచ్చి తిరిగిపోయినా. ఎన్ని వచ్చింది సరే, అయిపోయింది. సరే ఇగో అమ్మా, ఆలస్యం అయింది. 3వ నంబర్ బ్యాలెట్ మీద ఓటైంది. జీవన్ రెడ్డిని గెలిపింది. మా దగ్గర లీడర్లు తక్కువ, దొంగలు లేరు. మేము మీ చెరువులు కబ్జాలు చేయలేము. మీరు చూసారు, కబ్జాలు చేసుకున్నారు. ఇక మిమ్మల్ని ఇంట్లో పెట్టేసినాం. ఏమనంటే కక్ష తీసుకున్నామంటారు. మేము కబ్జాలు చేయలేము.